నిజానవాబుల పాలనలో నిర్మించబడి కరీంనగర్ జిల్లాకే కీర్తి పతాకంగా నిలిచిన ప్రభుత్వ పురాతన పాఠశాల అది. నేటికి ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ పాఠశాల. 1934 సంవత్సరంలో ప్రారంభమై లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రైవేట్ పాఠశాలలో అంతగా లేని కాలంలో ఈ పాఠశాలలో సీటు దొరకాలంటే కష్టమైన పని. ఈ పాఠశాలలో చదువుకున్న వారు ఇటు దేశ రాజకీయాల్లో రాణించగా మరికొంతమంది దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఇంకొంతమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లుగా రాణించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. శతవసంతాలకు దగ్గరపడి నేటి పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రతిష్ట మసకబారిపోతున్న కరీంనగర్ మల్టీపర్పస్ స్కూల్పై అమా న్యూస్ స్పెషల్ రిపోర్ట్. విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. ఒకప్పుడు ఎందరో వేల సంఖ్యలో విద్యను అభ్యసించిన చారిత్రాత్మక కళాశాల, ఈ దేశానికి ప్రధానిని అందించిన కళాశాల ప్రస్తుతం నిరాదరణకు గురైనది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరాదరణకు గురైన కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలపై అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నిజాం కాలం నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ పురాతన భవనం కరీంనగర్ జిల్లాలోని అత్యంత పురాతనమైన పాఠశాల. బహుళ ప్రయోజనాల కోసం కరీంనగర్లో మొదటి పాఠశాలను 1934వ సంవత్సరంలో నాటి నిజాం ప్రభు ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన గుడి ఈ బడి. మన దేశం ఆర్థిక ఊబులో కూరుకుపోయి సతమతమవుతున్న తరుణంలో ఆర్థిక చాణికుడిగా పేరుకందిన తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావుతో పాటు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె లాంటి ఎందరో మహానుభావులు ఈ పాఠశాలలో చదువుకున్నవారే. ఇక ఈ పాఠశాల మొదలుపెట్టిన దగ్గర నుంచి ఉర్దూ, తెలుగు మీడియంలో విద్యను బోధించేవారు. ప్రతి సంవత్సరం సుమారుగా 6,000 మందికి విద్యను అందించిన ఘన చరిత్ర ఈ పాఠశాల సొంతం. ఒకే ఆవరణంలో పాఠశాల, కళాశాలతో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేవారు. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు తీసుకున్న చర్యలతో మరోసారి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 500కు చేరుకుంది. దీంతో పాఠశాలకు అనుబంధంగా ప్రభుత్వ హాస్టళ్లు నెలకొల్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నా పేరు సంతోష్. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చిన. ఆర్థిక స్తోమత లేకుండా ఉండడం వల్ల ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ కాక ఇక్కడికి వచ్చి గౌట్ ఆర్ట్స్ కాలేజ్లో కరీంనగర్లో చదువుకుంటున్నా. ఇక్కడ మాకు ఫ్యాకల్టీ చాలా మంచిగా చెప్తున్నారు, మంచి విద్యని బోధిస్తున్నారు. అట్లనే నేను కూడా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయినా రెగ్యులర్ గా. సెకండ్ ఇయర్ లో కూడా అట్లనే పాస్ అయ్యి మంచి మార్కులతోటి సార్ల పేరు నిలబెడతా అని అనుకుంటున్నా. హాస్టల్ ఫెసిలిటీ వల్ల ఇక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చినా గానీ హాస్టల్ ఫెసిలిటీ వల్ల ఇక్కడ ఉంటున్నా. గౌట బీసీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. ఇక్కడ నా పేరు శశిధర్ శర్మ, ఫిజిక్స్ లెక్చరర్ని. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్నాను. పిల్లలు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ తీసుకొని మరి ఈ కళాశాలలో చదువుకోవడం జరుగుతుంది. మొత్తం దగ్గర 600 మంది విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈ విద్యార్థులను, పేద విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు చాలా రెగ్యులర్ గా పాఠాలు అందిస్తూ వారిని పాస్ చేయడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా 900 మార్కుల పైన 3 విద్యార్థులు సాధించడం జరిగింది. మరి చదువుకునే విద్యార్థులకు నోట్స్, తర్వాత మెటీరియల్ కూడా మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. పురాతన భవనం కావడంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గత కలెక్టర్ నీతూ ప్రసాద్ అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో రోడ్డు వైపు ఉన్న షెల్టర్లు తొలగించి నూతనంగా అదనపు తరగతుల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాలు స్లాబ్ స్థాయికి చేరుకున్న తర్వాత అభివృద్ధి పనులు ఆగిపోయాయి. స్మార్ట్ సిటీలో భాగంగా జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న ఈ పాఠశాలను ఆనాటి చరిత్ర, సంస్కృతికి గుర్తుగా నిలిచేలా హెరిటేజ్ కేంద్రంగా నిలిపేందుకు బీఆర్ఎస్ పాలకులు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తొలుత ఈ భవనంలో నడుస్తున్న కాలేజీని, పాఠశాలను వేరే భవనంలోకి మార్చారు. అయినా అరకొర వసతులే. ఈ కళాశాలలో సైతం విద్యార్థుల క్లాస్ రూముల్లో పగిలిన కిటికీలు, పాడుబడ్డ బంగ్లా, పేరుకే ల్యాబ్ ఉంటుంది కానీ అందులో విద్యార్థులకు ఉపయోగపడే పరికరాలు మాత్రం కనబడవు.
గత బీఆర్ఎస్ పార్టీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో టీఎస్పీఎస్సీ నిర్వాహకం, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, పలుమార్లు పరీక్షల రద్దు లాంటి అంశాలు ఎన్నో. ఎన్నో ఏళ్ల చరిత్ర గల పాఠశాలను హెరిటేజ్ కేంద్రం పేరుతో వ్యాపారానికి తెరతీస్తున్నారని భావించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. నగరం నడిబొట్టున ఉన్న కళాశాల మైదానాన్ని మాయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. మరికొందరు ఆందోళన చేపట్టి జైలుకు కూడా వెళ్లిన రోజులు ఉన్నాయి. అయితే అప్పటి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత ఈ కళాశాలను తుడిచిపెట్టి వ్యాపార సముదాయాన్ని, హోటల్ని స్థాపించాలని కుటిల ప్రయత్నం చేశారని ఆరోపణలు సైతం లేకపోలేదు. ఆ నేతల డేగకన్ను ఈ కళాశాల మైదానంపై పడ్డాయి అనుకున్నదే తడువు కళాశాల మైదానాన్ని తుడిచిపెట్టేశారు. అయితే ఆందోళన ఎగసిపడ్డ నేపథ్యంలో ఆ నేత అనుకున్నది నెరవేరకపోవడంతో కాస్త వెనకడుగు వేశారు. అయితే ఇక్కడ ప్రశ్నించే విషయం ఏంటంటే, దీనికి ఎదురుగానే ఇప్పటికే జ్యోతిబాపులే పేరుతో సుందరమైన పార్కును నిర్మించి వాకర్స్ కోసం ప్రత్యేకంగా సింథటిక్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదభరితంగా వెళ్లేందుకు అనువుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఇక్కడ జ్యోతిబాపులే పార్కు ఉన్నప్పటికీ కేవలం 100 అడుగుల దూరంలో కళాశాల మైదానాన్ని తొలగించి పార్కును అభివృద్ధి చేయడం వెనుక దాగి ఉన్న మర్మమేంటో బీఆర్ఎస్ పార్టీ నాయకులకే తెలియాలంటూ స్థానికులు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ నగరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాలని ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా కరీంనగర్ నగరం నడిబొడ్డిన విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను ఇక్కడి నుంచి తీసేసి పక్కన పెట్టడం, ఇక్కడ ఎంతో చనువుగా అందరి విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండి రవాణా సౌకర్య పరంగా నగర నడిబొడ్డిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదపూర్ణ వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలను ఇలా దూరం పెట్టడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమే అవకాశం ఉంది. ఇలా ఇక్కడ ఆర్ట్స్ కళాశాల భవనం స్థలంలో ఇలా పార్కు నిర్మాణం అంటూ గత 5 ఏళ్లుగా నగరపాలక సంస్థ వారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా పార్కు నిర్మాణం చేస్తూ నిర్మాణ పనులు ఆలస్యం చేయడం, ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్న కళాశాలను వేరే చోటుకి పెట్టడం వల్ల విద్యార్థులు చాలా మంది దూరమయ్యారు. ఈ ఆర్ట్స్ కళాశాలకు దేశంలో ఘనమైన చరిత్ర ఉన్నది. గతంలో 5,000 మంది విద్యను అభ్యసించినటువంటి కళాశాల ఇలా నేడు 500 మంది కూడా లేకపోవడానికి కారణం గత ప్రభుత్వం వివరించినటువంటి తీరే. అయితే అదంతా పక్కనకు పెడితే ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 500 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారని అంటున్నారు ప్రిన్సిపల్ సత్యవర్ధన్ రావు తెలిపారు. ఇక 6 వొకేషనల్ గ్రూపులతో పాటు హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో విద్యను అందిస్తున్నామని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కళాశాల 1969లో స్టార్ట్ అయ్యి దాదాపు 54-55 సంవత్సరాల నుంచి మంచిగా జరుగుతుంది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా మన పివి నరసింహారావు గారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి. వారు మన దేశానికే ప్రధాని ఎనలేనటువంటి సేవలు చేసిండ్రు. అటువంటి మహానుభావులను అందించినటువంటి ఈ కళాశాల ఇప్పుడు స్ట్రెంత్ దాదాపుగా ఒక 500 వరకు స్ట్రెంత్ ఉంది. పివి నరసింహారావు గారే కాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులని, వివిధ రంగాల్లో ఉద్యోగస్తులని తయారు చేసినటువంటి ఈ కళాశాల పేరు ప్రతిష్టలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కాకుండా ఇంతే కాకుండా చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా వివిధ కళాశాలల్లో వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఉన్నత స్థానానికి పొందిరి అటువంటి వాళ్ళని అందించినటువంటి ఈ కళాశాల ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి, అసలు యాక్చువల్ గా ముందు కళాశాల గ్రౌండ్ లో ఉండే దాన్ని పార్క్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ప్రభుత్వం ప్రతిపాదించి ఈ బిల్డింగ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అంటే కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఏ విధంగానైతే జరిగిందో ఇప్పటికి కూడా అదే విధంగా జరుగుతుంది. ఈ కళాశాలలో 6 వొకేషనల్ గ్రూపులు, హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో కూడా కళాశాలలో బోధన అందిస్తున్నాం. మనకు సరిపోయినంత మంది స్టాఫ్ కూడా ఉన్నారు. దానికి తగ్గట్టుగా కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత విద్యార్థుల ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అది వేరు కారణాలు. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు రావడం కానీ గవర్నమెంట్ కూడా ఇతర ఇన్స్టిట్యూషన్లను ప్రారంభించడం వల్ల మన కళాశాలలో స్ట్రెంత్ కాస్త తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు దాదాపు 4,000 స్ట్రెంత్ ఉన్నటువంటి కళాశాల ఇప్పుడు ఒక 600కు తగ్గిపోయింది. అయితే హెరిటేజ్ పేరుతో గత చరిత్రను కాపాడడాన్ని స్వాగతిస్తున్నామని
కానీ ఆ పేరుతో గ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. గత ప్రభుత్వం హెరిటేజ్ పేరుతో పురాతన పాఠశాలను ప్రైవేటు వ్యాపార కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించిందని, పాఠశాలను గ్రౌండ్ను కాపాడుకునేందుకు అనేక ఉద్యమాలు చేశామంటున్నారు. ఎందరో మహానుభావులు తీర్చిదిద్దిన జిల్లాకు కేంద్ర బిందువుగా నిలిచిన పాఠశాలలు కాపాడుకోవడం కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ కళాశాల అయినా ఏ గవర్నమెంట్ పాఠశాల అయినా చాలా కాంపిటీషన్ ఉంటుండే అనమాట. అందులో విద్యార్థులు చదువుకోవాలని అడ్మిషన్ కావాలన్నా చాలా కాంపిటీషన్ తోని చాలా ఉత్సాహంతో ఎదుర్కొని చదువుతుండే. మరి ఇలా కనీసం ఇవాళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ ఎటువంటి కళాశాల అయినా ఎటువంటి స్కూల్ అయినా అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ కు కనీసం అసలు ఎటువంటి ఒక రేషియో లేకుండా చాలా శూన్యంగా మారినాయి. ముఖ్యంగా ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల ఇవాళ ఆనాడు ఉన్నటువంటి 6,000 స్ట్రెంత్ అప్పుడు కూడా అడ్మిషన్ దొరకపోతుండే. చాలా వరకు కూడా రికమెండేషన్ ఇస్తుంది, అందులో అడ్మిషన్ కావాలని చెప్పి చాలా మంది విద్యార్థులు పోరాటం చేస్తుండే. మరి అటువంటి కళాశాలలు ఇవాళ చాలా మహా ఉన్నతమైనటువంటి నాయకులు, ఉన్నతమైనటువంటి ఇప్పుడు మంత్రులైన ప్రధాని గారు పివి నరసింహారావు గారు కూడా చదువుకున్నటువంటి ఈ కళాశాల దానికి కేవలం వీళ్ళ రియల్ ఎస్టేట్ కోసం, వీళ్ళ యొక్క స్వార్థాల కోసం ఆనాడుగా ఉన్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ అయినా కానివ్వండి, మేయర్ గారు అయినా కానివ్వండి, వినోద్ కుమార్ అయినా కానివ్వండి, వీళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి దాన్ని కమర్షియల్ గా చేయడానికి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఒక మంచి భవనాన్ని విద్యార్థి విశాలమైనటువంటి గ్రౌండ్ వల్ల మొత్తం కూల్చివేసి ఒక చిన్నపాటి గదిని సమకూర్చి ఇవాళ చూసినట్టయితే స్ట్రెంత్ ఇవాళ 6,000 స్ట్రెంత్ ఆనాడు ఇక్కడ ఉండే ఇవాళ 600 స్ట్రెంత్ ఎట్లా ఉంది. ఇవాళ సిగ్గుచేటు. ఇవాళ ఒక విద్యార్థులను పెంపొందించాల్సింది పోయి ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తిగా విద్యార్థులందరూ దూరం చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర. గత వైభవానికి ఆనవాళ్లుగా నిలిచే ఇలాంటి పురాతన సంపదను పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అందుకే నిజాం కాలం పాలనకు సజీవంగా నిలుస్తున్న ఈ మల్టీపర్పస్ స్కూల్తో పాటు ఇతరేతర ఆనవాళ్లు పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాలని కోరుకుందాం. చూశారు కదా, ఎందరో మహామహులకు విద్యనందించిన కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల ఇప్పుడు నిరాధారకు గురైందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.